ఇవాల్టి డిఎన్ఏలో బంగ్లాదేశ్ హిందువుల గురించి గత 4-5 రోజులుగా మనం చర్చ చేస్తున్నాం. ముఖ్యంగా దీపూ సింగ్ను దారుణంగా హత్య చేసి ఉరిదీసి కాల్చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాల మీద ఇవాళ మనతో పాటు జాయిన్ అయ్యే వ్యక్తి జర్నలిజంలో శిఖరం లాంటి వ్యక్తి, ఆంధ్ర భూమి పత్రిక సంపాదకులుగా పనిచేశారు. ఎంవీఆర్ శాస్త్రి గారు అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు తెలుగు జర్నలిస్టుల్లో. సో ఆయన మనతో పాటు ఇవాళ డిఎన్ఏ షోలో మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎంవీఆర్ శాస్త్రి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం అండి, ధన్యవాదాలు కూడా. సో ఏం సార్ సొల్యూషన్ బంగ్లాదేశ్ సమస్య? ఇంతకాలం మనం పాకిస్తానే ఒక సమస్య అనుకుంటే ఇటువైపు బంగ్లాదేశ్ కూడా పక్కలో బళ్ళెంలా తయారైపోయింది. సో మన నైబర్స్ను మనం మార్చుకోలేం. చైనా, పాకిస్తాన్తో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా శత్రు దేశాల సరసన జరిగిందని అనుకోవచ్చా? అది ఇప్పుడే చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఈ బంగ్లాదేశ్ అనేది పాకిస్తానే తెచ్చిపెట్టిన సమస్య. ఒక సంవత్సరంన్నర కిందటి వరకు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఒకటి ఉండేది. ఆ ప్రభుత్వం భారత ప్రభుత్వంతోనూ భారతదేశంతోనూ సుహృద్భావ సంబంధాలు కొనసాగించేది. ఈ పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టులని వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనకి పరిపూర్ణంగా సహకరించిన ప్రభుత్వం ఒకటి ఉండేది. ఏమైందంటే ఇప్పుడు ఆ ఏడార్థం కింద ఉన్న ప్రభుత్వాన్ని దుర్మార్గంగా, దౌర్జన్యంగా, ఆ డీప్ స్టేట్ అంటారే, వాళ్ళు కలిసి కుట్ర చేసి కూల్చేశారు. అది 1924 ఆగస్టులో జరిగిన తర్వాత మహమ్మద్ యూనస్ అని ఆ నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చాడు, మహానుభావుడు అని తెచ్చిపెట్టారు. అందరూ కలిసి అక్కడ ఏదో రివల్యూషన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని పెద్ద బిల్డప్ ఇచ్చారు. జన్జీ అని అన్నారు, అది అన్నారు. చివరికి జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఏమో కూలిపోయింది. ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు ఆ ప్రభుత్వం ఏ జమాయత్ ఇస్లామీని బ్యాన్ చేసిందో వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ స్టేజ్కి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు టెర్రరిస్టుల చేతిలోకి ప్రభుత్వం వెళ్ళింది. వాళ్ళు ఇప్పుడు మొత్తం అందరినీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వాళ్ళందరినీ, ప్రజాస్వామ్యం మేలుకోరే వాళ్ళందరి మీద అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా మీడియా మీద భయంకరమైన అటాకులు జరుగుతున్నాయి, జడ్జీల మీద జరుగుతున్నాయి, సోబర్ పర్సన్స్ అందరి మీద జరుగుతున్నాయి. ముస్లిమ్స్, ఒక క్రిస్టియన్స్ మీద, బౌద్ధుల మీద, ఇక ముఖ్యంగా హిందువుల మీద అయితే టార్గెట్ ముఖ్యంగా హిందువుల మీద. ఇదంతా చూసుకుంటే ఇది ఒక పెద్ద భయంకరమైన ఒక కుట్ర జరుగుతున్నది. ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్కి తొత్తు అయినటువంటి ప్రభుత్వాన్ని తెచ్చి బంగ్లాదేశ్ లో పెట్టడానికి కుట్ర జరుగుతున్నది. దీన్ని మనం సహిస్తామా లేదా, ఎలా చేస్తామా అనేది మొత్తం భారతదేశము, సమాజము, అంతర్జాతీయ సమాజం కూడా ఆలోచించాల్సిన సమస్య. సో ఒకటంటే మన శత్రు దేశాల సరసన ఇంకా చేర్చే పరిస్థితి రాలేదంటారా? భారత వ్యతిరేకత బాగా పెరిగిపోతుంది అక్కడ ప్రజల్లో. అక్కడ ప్రజల్లో ఉస్మాన్ హాదీ ఎవరైతే ఎవరినైతే హత్య చేశారో అతనే మెయిన్ కీలక సూత్రధారి భారత వ్యతిరేకతకి. అదే అలాంటి బిల్డప్ ఇవ్వటమే వాళ్ళ ఉద్దేశం అండి. మొత్తం మీద చూసుకుని మనందరి మీద, మనకి హిందువులకి ముస్లింల మధ్య భారతదేశాన్ని ఒక బూచిగా చూపించటం, దాన్నే ప్రధానమైన విలన్ గా చూపించటం, మొత్తం బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా ఇండియా మీద కక్ష కట్టారు అన్నటువంటి బిల్డప్ నేరేటివ్ డెవలప్ చేయడానికి ఉన్నది. కానీ నిజాం అది కాదు. ఎందుకంటే అక్కడ అవామీ లీగ్ అనేది ప్రధానమైన పార్టీ. ఆ పార్టీనేమో బ్యాన్ చేశారు. జడ్జీలు గాని పోలీస్ ఆఫీసర్లని మర్డర్ చేశారు. ఆఫీసర్లను అక్కడి నుంచి తీసేశారు. గడిచిన ఏడార్థంగా ఒక చట్టబద్ధమైన ప్రభుత్వానికి ఉండాల్సిన వాళ్ళు అందరి మీద అటాకులు జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు కేవలం వాళ్ళు దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఏంటంటే ఇండియా మీద ఎంత విషం కక్కితే అక్కడ ఉండే ప్రభుత్వం బతికి బట్ట కడుతుంది. ఇండియా మీద విషం కక్కటమే వాళ్ళ ఎజెండా. ఇప్పుడు వీళ్ళ మీద అంతే. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ అన్నవాడు ఒక టెర్రరిస్టుల చేతిలో పావు అయిపోయాడు. అక్కడ అసలు ప్రభుత్వము లేదు. టెర్రరిస్టుల చేతిలోకి రాజ్యాంగం వెళ్ళింది, టెర్రరిస్టుల చేతిలో ప్రభుత్వం వెళ్ళింది. అందుకని వాళ్ళకి ప్రభుత్వం మద్దతు ఉందా లేదా, మొత్తం ప్రజలందరూ అలా అనుకుంటున్నారా అన్నది రేపు ఎన్నికలు జరిగితే గానీ తెలియదు.
ఆ ఎన్నికల్లోనేమో అసలైన పార్టీని రాకుండానేమో బ్యాన్ చేశారు. వీళ్ళందరూ కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు రేపు కనుక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే డెఫినెట్ గా భారతదేశానికి అనుకూలమైన ప్రభుత్వమే వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే షేక్ హసీనా వాజేద్ మళ్ళీ గెలుస్తుందంటారా? ఏదండి, షేక్ హసీనా వాజేద్ మళ్ళీ గెలుస్తుందా? మళ్ళా గెలిచే అవకాశమే ఉంది. ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆమెనేమో బ్యాన్ చేశారు, ముగ్గురు కలిశారు. ఒకటెవడంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఆ ఖలీదా జియా కొడుకు ఆ తారిక్ అహ్మద్ అనేవాడు మొన్ననే 17 ఏళ్ల ఎక్సైల్ తర్వాత వచ్చాడు ఇండియాకి, బంగ్లాదేశ్ కి. వాడికి ఒక పెద్ద హీరోయిక్ వెల్కమ్ అది చేశారు. ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అంతా వాడు అనుకున్నది. జమాయత్ ఇస్లామీ వాళ్ళే వాడిని ఒక పెద్ద మహానాయకుడిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ నిజానికి ఏంటంటే వాడిని కూడా అధికారంలోకి రానివ్వటానికి జమాయత్ ఇస్లామీ వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు మొత్తం మేమే గ్రాప్ చేయాలని ఒక 8 పార్టీలను వాళ్ళు కూడగట్టారు. ఇటు నేషనలిస్ట్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేవాడు వాడి దారిన వాడు చేస్తున్నాడు. మూడోది ఈ మహమ్మద్ యూనస్ కూడా ఎన్సిపి అని ఇంకో పార్టీని లేవదీశారు. అంటే ఈ ముగ్గురు కొట్టుకు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎంత మటుకు సక్సీడ్ అవుతారో తెలియదు. అవామీ లీగ్ ను సపోర్ట్ చేసినటువంటి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఏం చేస్తారు అన్నది కావాలి. ఓట్లు కనుక వస్తే చెప్పలేము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే డెఫినెట్ గా మహమ్మద్ యూనస్ ఓడిపోతాడు. అవామీ లీగే వస్తుంది. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవామీ లీగ్ అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికే వాళ్ళు నిషేధించారు కదా, వీళ్ళది బ్యాన్ చేశారండి, నిషేధం పెట్టేశారు. కానీ వాళ్ళ ఓటర్లు ఉంటారు కదా. షేక్ ముజిబుర్ రెహమాన్ 1971 నుంచి భారతదేశానికి మనం వాళ్ళ కోసం ఎంత చేసామండి? 1971లో పాకిస్తాన్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు 1 కోటి మంది మనకు వస్తే శరణార్థులై ఇండియా కాదు అక్కడ వాళ్ళకి అండగా నిలబడ్డది. తర్వాత ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ ఎకానమీకి ఇండియా చాలా అవసరం. ఈ పాకిస్తాను, టర్కీలు వీళ్ళందరూ ఒక విషయాన్ని వెదజల్లడానికి పనికొస్తారే గాని దేశాన్ని నిలబెట్టాలంటే ఇండియా సపోర్ట్ లేనిది బంగ్లాదేశ్ బతకలేదు. అది అందుకని ఆ సత్యం ఉన్నది గనక రేపు చెప్పలేము భరత్ గారు. ఇప్పుడు పరిస్థితి చాలా ఫ్లక్స్ లో ఉంది. అది మరి ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అంటే మీరు అన్నారు కదా మనం చాలా చేసాం బంగ్లాదేశ్ పుట్టుక కోసం అని. ఆ కృతజ్ఞత మరి ఈ తరానికి లేదా? లేదండి, కృతజ్ఞత లేదు. అంటే కొంచెం వాటర్ తాగండి సార్, మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. వాటర్ తాగండి. ఒక్క నిమిషం గ్యాప్. పర్లేదు. యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ? యా ఎస్. మనకి బంగ్లాదేశ్ మీద మామూలు ప్రజలకే కాదు 1971 తర్వాత ఎవరెవరైతే నిలబెట్టారో అందరి మీద అటాకులు జరుగుతున్నాయి. క్రిస్టియన్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, ప్రతి వాళ్ళ మీద చేసి పాకిస్తాన్ లో ఏ మొదనష్టపు రాజకీయాలు అయితే నడుస్తున్నాయో ఈ అమెరికా వాళ్ళు ఎవరినైతే తెచ్చిపెట్టారో ఇక్కడ దీని అన్నిటి వెనక అమెరికా కుట్ర ఉందండి. దేశం బాగుండటం ఇష్టం లేదు, ఉపఖండంలో శాంతి ఉండటం ఇష్టం లేదు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మనల్ని దెబ్బతీయటానికి, మన మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అనే తోలుబొమ్మ ప్రభుత్వం మీద అటాక్ దృష్టి పెట్టాలి. ముస్లిం ఫండమెంటలిస్టులు, పాకిస్తాన్ ఏజెంట్లు దేశం మీద కక్షగట్టి హిందువులను టార్గెట్ చేస్తున్న దాన్ని తప్పనిసరిగా వాళ్ళని అణిచేయాలి. దానికి ఏం చేయాలనేది చూడాలి. కానీ మొత్తంగా బంగ్లాదేశ్ ప్రజలందరూ మనకి వ్యతిరేకమయ్యారని మాత్రం ముందే అనుకోవటం మాత్రం ఈ పరిస్థితుల్లో మంచిది కాదు. ఓకే. సో ఏం చేయాలంటే ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తున్న చర్యలతో మీరు హ్యాపీ ఉన్నారా? డిప్లొమాటిక్ ప్రెషర్ సరైన రీతిలో ఉందా? అంటే ఒకటి ఉంది భరత్ గారు, ఈ బంగ్లాదేశ్ అనేది, పాకిస్తాన్ అనేది ఒక చీమలు దోమలతో సమానం భారతదేశం ముందు. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు అన్ని విఫలమైనవినే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం
చాలా ఖచ్చితంగా పైకి చెప్పినా చెప్పకపోయినా ఎక్కడ ఆయువు పట్ల మీద దెబ్బ కొట్టడం వాటిల్లో చేస్తున్నది. ఆ ప్రభుత్వం చేయాల్సినంత వరకు ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ వీల్లేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సింది, చైతన్యవంతం కావాల్సింది, నోరు తెరవాల్సింది హిందూ సమాజం, అలాగే పౌర సమాజం. మానవ హక్కులన్నిటికీ అక్కడ విఘాతం కలుగుతుంటే ఆ దీపు చంద్రదాస్ అనే వాడిని పట్టుకొచ్చి తగలబెట్టేస్తుంటే, పోలీస్ స్టేషన్ లో వాడు ఉంటే పోలీసులే పట్టుకొచ్చి మాపు చేతులు అట్టబెడుతుంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వం లేదు, రాజ్యాంగం లేదు, ఏమీ లేదు. అనార్కీ ఉన్నప్పుడు అది మనకి 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది మనకు వాళ్ళకి, చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ పాకిస్తాను, అమెరికా వీళ్ళందరూ కలిసి చేస్తున్న నాటకాలు జరుగుతుంటే వీటిని మనం ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. కానీ ఏ హిందువు మీద అటాక్ జరిగినా మేము ఊరుకోము, మీ సంగతి తెలుస్తాము అనేటువంటి గట్టిగా నోరు తెరవాల్సింది, అడగాల్సింది, వీధుల్లోకి రావాల్సింది హిందూ సమాజం, హిందూ సంస్థలు, హిందువుల్లో ఉన్న ఒపీనియన్ మేకర్స్. వీళ్ళందరూ తమాషా చూస్తున్నారు. ప్రభుత్వం ఏదో చేయాలి, ప్రభుత్వం ఏదో చేయాలంటే ప్రభుత్వం తర్వాత మనం మాట్లాడొచ్చు. పౌర సమాజం ఊరుకోకూడదండి, హిందూ సమాజం ఊరుకోకూడదు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి, పాకిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి, యూరోప్ లో జరుగుతున్నాయి, అమెరికాలో జరుగుతున్నాయి. ఎక్కడ ఏ హిందువు ఒట్టి మీద చేయబడ్డా ఎవరిని చేసినా మేము ఊరుకోము, మీరు చర్య తీసుకుంటారా లేదే అన్నటువంటిది గనక హిందువుల్లో గనక వస్తే పరిస్థితి మారుతుంది. మన ప్రభుత్వం కూడా ఇంకా మిలిటెంట్ గా ఆలోచించగలదు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ మన క్రిస్టమస్ గిఫ్ట్ అనుకుంటూ చెప్పాడు, మీరు చూస్తుంటారు. నైజీరియా మీద అటాక్ చేస్తున్నాం, క్రిస్టియన్ల మీద ఎక్కడ దాడి జరిగినా వాడు తోలు తీస్తా ఉన్నాడు. అదేటువంటి ఒకవేళ స్టాండ్ మన ప్రభుత్వమే తీసుకున్నా మన పౌర సమాజము, మన హిందూ సమాజమే సమర్థించడానికి సిద్ధంగా లేదు. ఒక రకమైన సెక్యులరిజం వగైరాలు పడి మనం ఒక మత్తులో పడి ఉన్నాం. ఫస్ట్ లేవాల్సింది, గళమెత్తాల్సింది సమాజము, హిందువులు, అదే ప్రకారంగా ప్రజాస్వామ్యం మేలు కోరేటువంటి అందరూ. అది గనక జరిగితే ఇలాంటి వాళ్ళని ట్యాకిల్ చేయడం చాలా ఈజీ అండి. వీళ్ళే అంత గొప్ప వాళ్ళేం కాదు, వాళ్ళ ఆట కట్టించగలము. దానికి కావాల్సింది ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే ఓకే ఒకటి నేషనల్ సెక్యూరిటీ పరంగా మీరు అన్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ పెద్దగా లెక్క కాదు అని. బట్ ఇన్ఫిల్ట్రేషన్ సమస్య ఒకటి ఉంది. చొరబాటుదారులు డెమోగ్రఫీ మార్చేసింది. అస్సాంలో ఇప్పుడు 38% మంది చొరబాటుదారులు అయిపోయినారు. మన హిమంత బిశ్వ శర్మ ఏమన్నా అంటే 50% ముస్లిం పాపులేషన్ దాటినా ఆశ్చర్యం లేదు, అస్సాంలో ఇంకో 10 ఏళ్లలో అది బంగ్లాదేశ్లో కలుపుకోవచ్చు అనే విధంగా అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అవునండి అవునండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఆల్సో సేమ్ అదే పరిస్థితి. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళ ఇమ్మిగ్రెంట్స్ అందరికీ మన వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ గారు వాళ్ళ ప్రభుత్వం అందరూ కలిసి, సెక్యులర్ పార్టీలు కలిసి నెత్తిన పెట్టుకొని వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇచ్చి, ఓటర్ కార్డులు ఇచ్చి, దొంగ ఓటర్లుగా వీళ్ళందరినీ ఓటర్లు చేయటం వల్ల మనం ఇప్పటికే చాలా అవస్థలు పడుతున్నాం. ఈ రకంగా డెమోగ్రఫిక్ చేంజ్ భయంకరంగా జరుగుతున్నది. హిందువులే మైనారిటీ అయ్యే, హిందూ దేశంలో హిందువులు మైనారిటీ అయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదు. దీనికి కాబట్టి ఇది కేవలం ఒక బంగ్లాదేశ్, మహమ్మద్ యూనిసే కాదు, ఇది వెనక పాకిస్తాన్ ఉన్నది, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు, మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయకులు ముస్లింలను అడ్డం పెట్టుకుని ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎలక్టరల్ రూల్స్ ను రివైజ్ చేస్తాము, ఇంటెన్సివ్ రివిజన్ చేస్తామంటే అదొక పెద్ద దేశద్రోహ కార్యకలాపంగా ఎదిరించేటువంటి ముదనష్టపు నాయకుడు మన పాలపడ్డారు. కాబట్టి మనకు ఈ దౌర్భాగ్యులందరూ వచ్చి మన మీద పడుతున్నారు. నిర్మోహమాటంగా, ఇల్లీగల్ గా ఎవడైతే ఈ దేశంలోకి వచ్చాడో వాడిని ఐడెంటిఫై చేసి గెంటేస్తే దేశానికి సగం దరిద్రం వదులుతుందండి. ఓకే ఓకే సో రెండవ సమస్య హిందూస్ కు వచ్చిన సమస్య. అక్కడ 30% పాపులేషన్ ఉండే కదా సార్ 1947 దేశ విభజన అప్పుడు 30% హిందూ పాపులేషన్, 22% ఉండేది. ఓకే, ఇప్పుడు 7% 8%
1952 సెన్సెస్ లో ప్రకారము, అంటే 1946 లో జిన్నా గారు మహమ్మద్ అలీ జిన్నా గారు పుణ్యం కట్టుకుని డైరెక్ట్ యాక్షన్ డే అని మొదలుపెట్టి ఆ బంగ్లాదేశ్ లో, అంటే వాళ్ళు ఎవరండి, మన అన్నదమ్ములు. ఇదివరకు ఈస్ట్ బెంగాల్లో భాగం వాళ్ళందరూ మన దేశంలోనే ఉండాలనే కోరుకున్నారు. మన చేతగానితనం వల్ల, మన నాయకుల చేతగానితనం వల్ల వాళ్ళు దేశం విభజనకు లోనైంది, నిలువునా చీలింది. అప్పుడు ఉన్న వాళ్ళని ఊచకోత కోసారు హిందువుల్ని. 1946-47 లోనే మీరన్నట్టుగా 30% నుంచి చాలా మంది పోయారు. 52 సెన్సెస్ కి వచ్చేవరకల్లా 22% దిగిపోయిందండి. అది ఆఖరికి మొన్న 75 లో ముజిబుర్ రహమాన్ హత్య చేసిన తర్వాత ఈ ప్రభుత్వాలు మారినాయే, అప్పటి నుంచి హిందువుల మీద ఊచకోతలు మొదలైనవి. 75 వరకు 14% ఉన్న హిందూ పాపులేషన్ ఇవాళ 8% కు దిగిపోయిందండి. ఇవాళ కూడా ఎవరిని బతకనివ్వట్లేదు, ఇళ్ల మీద పడుతున్నారు, ఆడవాళ్ళని రేపు చేస్తున్నారు, ఇళ్లు తగలబెడుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వేటాడుతున్నారు, అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారు, చెప్పరాని ఘాతుకాలు జరుగుతున్నాయి. అక్కడ ఎవడు ఏ హిందువు బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అది అంతా చూస్తూ కూడా మనకి ఇంకా అనౌన్స్ అయిస్తుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. వీ హ్యావ్ టు రియలీ టేక్ వెరీ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్. అంటే ప్రజలు ఏం చేయగలరు? ప్రభుత్వం కదా చేయాల్సింది. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుందండి. ఎందుకంటే మీరు దురంధర్ సినిమా వచ్చింది కదా, అప్పుడే కాస్త తెలిసి ఉంటుంది. మన వాళ్ళు చేసేది ఇవన్నీ డైరెక్ట్ గా పోయి ఆర్మీని పంపించి చేసేటువంటి రోజులు పోయినాయి. ఇవాళ దేశాల మధ్య యుద్ధాలు ఇన్ఫర్మేషన్ ప్లేన్ లోనూ ఇంకో ప్లేన్ లోనూ నడుస్తున్నాయి. మన దేశము సమాజము ఏం చేయాలి అన్న దానికి ప్రభుత్వానికంటూ కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కానీ కావాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీ. ఈ దేశం హిందువుల దేశం కాబట్టి ఈ దేశంలో హిందువులు గనక అక్కడ పాకిస్తాన్ లోను బంగ్లాదేశ్ లోను ఇంకో చోట జరుగుతున్న ఏ హిందువు మీద దాడి చేస్తున్నా మీరేం చేస్తున్నారు, ఎందుకు చర్య తీసుకోరు అని ముందు మన ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కూడా కదులుతుంది. ప్రభుత్వం చేయాలి కదా అంటే ప్రభుత్వాలు చేయవండి, చేయించాల్సింది, మెడలు ఉంచాల్సింది ప్రజలు, అనగా హిందువులు. అక్కడ దాడులకు గురవుతున్నది, నష్టపోతున్నది, నాశనం అవుతున్నది మన తోటి హిందువులు. కాబట్టి ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ హిందువుల మీద దాడి జరిగినా అది మన మీద దాడిగా, మన ఆత్మ బంధువుల మీద జరిగిన దాడిగా ప్రతి హిందువు ముందు ఫీల్ అవ్వాలి. గట్టిగా నడుస్తాయి రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలకు కూడా చైతన్యం వస్తుంది. జనం ఊరుకోరు అన్నప్పుడు ప్రభుత్వాలు కూడా కదులుతాయండి. అది కాకుండా ఊరికే ప్రభుత్వం మీదే మనం వదిలేసి కూర్చుంటే మన చేతగానితనం వల్ల, ప్రజల నిర్లిప్తత వల్ల, హిందువుల ఉదాసీనత వల్ల ఈ అనర్థాలన్నీ వస్తున్నాయి. జనం గాని హిందువులు కళ్ళు తెరిస్తే మొత్తం సినేరియో మొత్తం మారుతుందండి. అంటే ఏం చేయాలి హిందూ సమాజం, ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏం చేయాలంటే మన సమాజంలో ఉన్నారు కదా, ఒపీనియన్ మేకర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, చెప్తే కదలటానికి జనం సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని ఏం చెప్పాలో, అసలు ప్రమాదం ఏమిటో చెప్పటానికి మనకు నోళ్లు పెగలట్లా. మన పెద్దలకు వచ్చినటువంటి బుద్ధి తక్కువతనం. జనం పెద్దలు కనుక ఉన్న విషయాలు విడమర్చి చెప్తే వీర కిశోరాలాగా దూకటానికి హిందూ యూత్ ఉన్నది. వాళ్ళు గనక గట్టిగా గనక చేసుకుంటే మొత్తం చాలా పరిస్థితి మొత్తం మారుతుంది. అది చెయ్యాలి అంటే ఏమవుతుందంటే, అసలు మంది హిందూ దేశం అండి, ఇది హిందూ జాతి అండి. ఆ మాట చెప్పడానికే మాది క్రిస్టియన్ కంట్రీ అని అమెరికా చెప్పడానికి సిగ్గుపడినప్పుడు మనది హిందూ దేశం అని ఎవడన్నా అంటే మనం ఏదో అదేదో భయంకరమైన చెడు పదార్థంగా అనుకుంటామేంటి? సెక్యులర్ కంట్రీ అంటున్నారు కదా, రాజ్యాంగంలో సెక్యులర్ కంట్రీ. సెక్యులరిజం, ఈ సెక్యులరిజం మొదలష్టము ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ తెచ్చిపెట్టినటువంటి దరిద్రాన్ని ఆమె పోయినా కానీ ఇంకా మనం భరిస్తున్నామే. సెక్యులరిజం కాదు, దిస్ ఈజ్ ఎ హిందూ కంట్రీ, దిస్ ఈజ్ ఎ హిందూ నేషన్, ఇది హిందూ రాజ్యం. హిందువుల జోలికి కనుక ఎవడన్నా వస్తే దొక్క దించుతామనేటువంటి పౌరుషం ముందు హిందువులకు ఉండాలండి. ఎంతసేపు స్వస్తి వచనాలు, చేతగాని మాటలు, ఏదో అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే, ఈ నంగిరి మాటలు హిందువులకి, హిందూ సంస్థలకి, హిందూ పెద్దలకి అర్థం రావటం వల్ల మనం ఇట్లా తయారయ్యాం. హిందువుల ప్రయోజనాలు హిందువులు కాపాడాలి, మిగతా వాళ్ళందరూ పోయితే ఎందుకంటే మనం ఎందుకనాలి? క్రిస్టమస్ వచ్చింది అని అంటే మన నాయకులే పోయి చర్చలకు పోతారు, సిగ్గుండొద్దండి.
అంటే గోవాలో విష్ చేస్తే తప్పులేదు కదా, ఏ మతం చేస్తే తప్పు లేదు కానీ మీకు వాళ్ళు ఎవరు అన్నది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ మీ దేవుణ్ణి ఆరాధించిన వాడిని చంపేయండి అని బైబిల్ చెప్తుంది. ఇంకో దేవుణ్ణి కనుక ఆరాధిస్తే వాడికి స్థానం లేదు అని ఇస్లాం చెప్తుంది, క్రిస్టియానిటీ చెప్తుంది. నువ్వు వాడు సమానమని నమ్మటానికి వాడు సిద్ధంగా లేనప్పుడు మనకెందుకు వచ్చిందండి దరిద్రము? మన నరేంద్ర మోడీ పోయాడు నిన్న December 25th, నిన్న నరేంద్ర మోడీ ఢిల్లీలో వెళ్ళి అదేనండి చర్చిలో ప్రార్థన. సెక్యులర్ వేషాలు, పిచ్చి సెక్యులర్ వేషాలని ఎక్కడం వల్ల కాంగ్రెసే కాదు ఇప్పుడు ఏ ప్రభుత్వం రాజ్యమైనా వాళ్ళందరికీ పైచంలో ఉన్నారు. ఆ పైచం అన్ని వదిలించాల్సింది ఎవరంటే జనం. జనం కనుక కళ్ళు తెలిస్తే నరేంద్ర మోడీ కాదు, ప్రభుత్వమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు దగ్గరికి వస్తాయి. మన చేతిలో ఉంది కీలకం. ఓకే ఓకే. సో ఒకటి మరి అక్కడున్న 1.3 కోట్ల మంది ఇంకా మిగిలారు 17 కోట్ల మంది పాపులేషన్ లో. అంతేనండి. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఇక్కడికి మనం ఏమైనా తీసుకురాగలమా? కొద్ది మంది అయినా ఎవరైనా కట్టుబట్టలతో రావడానికి సిద్ధంగా ఉంటే? ఏం లేదండి, అక్కడ హిందువుల మీద ముస్లింలు దాడి చేస్తున్నారు కదా, అంటే మెజారిటీ ఎవరుంటే మైనారిటీలు ఉండటానికి వీలేదు, చంపేయాలనే రూల్స్ వాళ్ళు పెట్టారు కదా. మనం కూడా అదే రూల్స్ ఇక్కడ పాటిస్తే అన్ని సెట్ అయిపోతాయి. అది ఎట్లా సార్? అది సాధ్యం కాదు కదా. అది సాధ్యం కాదంటే ముందు మనం ఇంతకే ఉంటామండి. బిఆర్ అంబేద్కర్ గారు 1947లో మన దేశం విభజన అయినప్పుడు ఒక మాట చెప్పాడు, ఇక్కడున్న హిందూ పాపులేషన్ పాకిస్తాన్ పంపించేయండి, అక్కడున్న హిందువుల్ని ఇక్కడికి తెచ్చేయండి అని. అంబేద్కర్ గారు దూరం ఆలోచించి వాళ్ళు చెప్పిన మాట కనుక మన నాయకులు ఎవరికన్నా కనుక అంటే దాడులు చేయడం కరెక్ట్ కాదు కదా. దాడులా బలవంత మత మార్పిళ్ళు అంటారా? కాదు ఆయన చెప్పాడండి, అప్రూవ్డ్ పాపులేషన్ ఎక్స్చేంజ్ చేయాలి అన్నాడు. అది పెట్టమంటే అది పెట్టడంలో మన వాళ్ళు విఫలమయ్యి మన నాయకులు మనకు తెచ్చినటువంటి పీడాకారం ఇది. ఇప్పటికన్నా మన నాయకుల నిజస్వరూపాలు మనం గుర్తిస్తే మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. ఈ పార్టీలు కాదు, ఈ వీళ్ళు కాదు అనేది కనుక అనుకుంటే మొత్తం కథ మారుతుంది భరత్ గారు. అంటే సార్ ఎట్లా సాధ్యం? ఇప్పుడు ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ మన దగ్గరే ఉంది. బంగ్లాదేశ్ లో కాదు, పాకిస్తాన్ లో కాదు. హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత మనం సెకండ్ హైయెస్ట్. పాకిస్తాన్ లో కూడా మనకంటే తక్కువే ఉన్నారు, బంగ్లాదేశ్ లో కూడా మనకంటే తక్కువే ఉన్నారు ముస్లింస్. ఇక్కడ వాళ్ళని కాదని ముందుకెళ్లడం, దేశం ముందుకెళ్లడం సాధ్యమా? అది ఎక్కర్లేదు భరత్ గారు, మనం ముస్లింల మీద కొట్లాడక్కర్లేదు, ఏమక్కర్లేదండి. ఈ దేశం హిందువులది కదా, ఇక్కడ మతం హిందూ మతం కదా అందరూ ఆచరించేది. ఈ హిందూ మతానికి, హిందూ సంస్కృతికి మన విద్యల్లో వాటిల్లో అన్నిట్లో ప్రాధాన్యం ఉండాలి. వాళ్ళు బిగ్గెస్ట్ మెజారిటీ అండి, సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ ముస్లింస్ అండి, వాళ్ళే మైనారిటీ కాదు. అటువంటి దగ్గర మన హిందువులకు వచ్చే ప్రయోజనాలు మనకు హిందూ దేశంలో ఉండాలి. మన స్కాలర్షిప్లు కానీ, మన వేద విద్యకు కానీ, సంస్కృతికి కానీ ప్రోత్సాహం మనకు ఉండాలి అని అడగటం కూడా మంచి తప్పే అనుకుని మనం నోరు మూసుకున్నాం. అందుకని భగవద్గీత ఎవడు చదవటానికి వీల్లేదు. ఖురాన్ చదివేటువంటి, బైబిల్ చదివేటువంటి స్కూళ్ళన్నిటికీ గవర్నమెంటే తీసుకొని డబ్బులు ఇస్తుంది. పాస్టర్లకి, ముల్లాలకేమో డబ్బులు వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ చేతుల్లోంచి ఇస్తారు. మన పూజలకేమో దిక్కు మొక్కు ఉండదు. మన గుళ్ళకు మనం పోవాలంటేనేమో 500-1000 రూపాయలేమో కట్టాలి దేవుణ్ణి ముట్టుకోవాలంటే. అక్కడికి వచ్చేవరకనేమో మొన్ననే కోట్లు దోచి పెడుతున్నారు. ఎక్కడొచ్చింది, ఏమైంది? అసలు మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన మతాన్ని మనం కాపాడుకునే జ్ఞానమే మనకు లేకుండా పోయింది కదా. అది మీరు అనేది ఇక్కడున్న ముస్లింస్ అక్కడికి పంపించి అక్కడున్న హిందూస్ ఇక్కడ తెచ్చుకోవాలంటారా? నేను కాదు, అంబేద్కర్ చెప్పిన మాట అప్పుడు గనక మనందరం వినుంటే అసలు మనకి పాకిస్తాన్ ప్రాబ్లం ఉండేది కాదు, బంగ్లాదేశ్ ప్రాబ్లం ఉండేది కాదు. సరే అప్పుడు మనం చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఏం జరిగితే బాగుంటుంది అని గనక మనం ఆలోచిస్తే జరుగుతుందండి. అదేమీ పెద్ద సమస్య కాదు. కానీ మనం ఇలాగే గనక పట్టనట్టు ఈ సెక్యులర్ దయ్యాన్ని మనం నెత్తిన పెట్టుకుని మైనారిటీలకు కాళ్ళు తడిగి నెత్తులు జల్లుకునేటువంటి పిచ్చి మనస్తత్వం కనుక మనకు పోకపోతే ఆ బంగ్లాదేశ్ లో ఉన్నవాళ్ళు కూడా మిగలరు, పాకిస్తాన్ లో ఉన్నవాళ్ళు కూడా మిగలరు. ఇవాళ బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నదో ఆల్రెడీ ఇండియాలో హిందువుల మీద ఆల్రెడీ దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇంకా అవి జరుగుతాయి. చివరికి ఏమైతుందంటే భారత ఉపఖండం అంతా ఇస్లామైజ్ అవుతుంది. అది మనం ఇప్పుడు కళ్ళు తెరిస్తే సరిపోతుంది, లేవకపోతే మనం కూడా ఇంకో బంగ్లాదేశ్ అవుతాం. ఓకే ఓకే, బట్ ఇది సాధ్యమవుద్దా? ఖచ్చితంగా. కాకపోతే మనం బతకం మగలవు. ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ ఆఫ్ హిందూ సర్వైవల్. హిందూ జాతి ఉండాలా వద్దా, బతకాలా వద్దా ఆలోచించుకోవాల్సింది. అంటే రాజకీయ పార్టీలు లేకపోతే ఇవన్నీ కూడా కోఆపరేట్ చేస్తే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ మాట్లాడొచ్చు కానీ మిగతా పార్టీలన్నీ ఓట్లు ఉన్నాయి కదా, మనకు బిగ్గెస్ట్ 15% 20% ఓట్స్ కోసం అవతల వాళ్ళు ప్రయత్నం జరుగుతుంది కదా. బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ హిందువులు భరత్ గారు. మనం ఓట్ బ్యాంకు, బిగ్గెస్ట్ ఓట్ బ్యాంకు, మనం చెప్పినట్టు ప్రభుత్వాలు నడవాలి అని కనుక హిందువులకు ఆ చైతన్యం వచ్చిన రోజు అన్ని పార్టీలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. మనం చెప్పినట్టు మన ధర్మ ప్రకారము, మన శాస్త్ర ప్రకారము మన ప్రభుత్వాలు నడుస్తాయి. అది వాళ్ళని నడవకుండా చెడగొట్టింది మనం. అందుకని అంత కీలకమంతా హిందూ సమాజం చేతిలోనే ఉన్నది. మన భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది మనం కనుక కళ్ళు ధరిస్తే. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఎంవీఆర్ శాస్త్రి గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు కోసం ఇచ్చినందుకు. సో స్పందన, సో యా శరత్ గారు జాయిన్ అయ్యారా? శరత్ గారు. శాస్త్రి గారు, మీరు ఈనాడులో మా సీనియర్ కదా? అవునండి సార్. మీరు బ్యూరో చీఫ్ ఉన్నప్పుడు, అంటే డెస్క్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నేను జర్నలిస్ట్ గా చేరిన సార్. అక్కడ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసుకుని నేను పోల్చుకోలేకపోయినా. శాస్త్రి గారు ఆంధ్రభూమి సంపాదకులు, చివరిగా ఆంధ్రభూమి పత్రిక సంపాదకులు. మీకు ఒక నమస్కారం చెప్పాలని నేను ఇంటర్వ్యూ అయినా. అదర్వైజ్ థ్యాంక్ యూ శరత్ గారు, మీరు ఉండండి. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ రిలేటెడ్ టాపిక్ ఉంది. సో స్పందన, ఒక సలహా ఎంవీఆర్ శాస్త్రి గారు ఒక సూచన చేస్తున్నారు. ఏంటంటే అంబేద్కర్ 1947లో దేశ విభజన సమయంలో ఒకటి చెప్పారు. ఏంటంటే హిందూస్ అక్కడున్న వాళ్ళందరినీ ఇక్కడ రప్పివ్వండి, ఇక్కడున్న ముస్లిమ్స్ కానీ అదర్ రిలీజియస్ వాళ్ళని అక్కడికి పంపించండి, పార్టీషన్ కథ సుఖాంతం అవుతుంది. ఒక బుక్ కూడా రాశాడు అంబేద్కర్, పాకిస్తాన్ అండ్ పార్టీషన్ అన్న పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఇది సజెస్ట్ చేసినట్టుగా నేను కూడా విన్నా. సో ఒకటి, హిందూ జాగృతం జరగాలి అని ఎంవీఆర్ శాస్త్రి గారు సజెస్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా నా పుస్తకం పేరు, అంబేద్కర్ రాసిన పుస్తకం. 1946లో ఇది పబ్లిష్ అయింది. సో దానిలో ఈ సూచన ఆయన చేశారు అని చెప్పి ఎంవీఆర్ శాస్త్రి గారు చెప్తున్నారు. మొత్తానికి బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజలు ఒత్తిడి ఇస్తేనే ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. ఆ విధంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్నారు.